చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీలో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టి మిక్సీ పట్టాలి. ఈ విధంగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎలకపండు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి. మిర్చి దానికి పోపు చేయాలి. 3 స్పూన్ల నూనె వేసి జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసిన తర్వాత కలుపుకోవాలి. వెల్లుల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా చట్నీ పోపులోకి వేసుకోవాలి. పచ్చడి అయిపోయింది. రెడీ అయిపోయింది పచ్చడి. టేస్ట్ చూడాలి. పచ్చడి టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.